హాయ్! ఈరోజు మనము జాయిన్స్ చేసి దాంట్లోంచి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దాం. నా దగ్గర ఇప్పుడు టేబుల్స్ 2 టేబుల్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 2 టేబుల్స్‌ని ఆహ్, ఇన్నర్ జాయిన్ చేసి తర్వాత నేను అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. మిన్, మ్యాక్స్, కౌంట్, సమ్ ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను మొదట జాయిన్ చేస్తానన్నమాట. జాయిన్స్ ఇన్నర్ జాయిన్స్ చేద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ మ్యాక్స్ ఫంక్షన్ గురించి చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ నాకు ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ కావాలి. దేని నుంచి కావాలి? ఫ్రమ్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇప్పుడు చూడండి, నాకు ఈ టేబుల్లో ఉంచి నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్లో ఇవి ఉంది. మ్యాక్సిమం శాలరీ ఇక్కడ దీంట్లో ఏంతో ఉంది? 40,000 అని ఉంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు మ్యాక్సిమం 40,000 45,000 అనే వచ్చింది. చూడండి, ఇలా మనము దీన్ని ఇంకా విధంగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ ఈఎంపీ శాలరీ యాజ్, నేను ఆ కాలం నేమ్ ఇస్తున్నాను యాజ్ maximum salary, max salary. From max salary అని చెప్తున్నాను. దాని కాలం నేమ్ ఇస్తున్నాను. From employee details, inner join, డిపార్ట్మెంట్ ఆన్, దేని మీద చేస్తున్నాను? ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ డిఈపిటి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ డాట్ డిఈపిటి. ఓకే, ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. దీనికి ఇవి యూస్ చేయాలి అనుకుంటే జాయిన్స్లో మనము గ్రూప్ బై యూస్ చేయాలన్నమాట. గ్రూప్ బై అంటే మనము ఇప్పుడు చూడండి, గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి, ఇప్పుడు ఫస్ట్ నేను ఈ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఎలా ఉంది? గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఆర్ డిపార్ట్మెంట్ ఐడి అంటే ఇప్పుడు నాకు గ్రూప్ డిపార్ట్మెంట్ ఐడిలో 1 2 3 డిపార్ట్మెంట్ ఐడి 1 ఉన్నవి 3 ఉన్నాయన్నమాట. 3 రోస్లో ఇప్పుడు నేను అది గ్రూప్ అవుతుంది. అదంతా ఇప్పుడు ఒక గ్రూప్గా అవుతుంది. అంటే 3 డిపార్ట్మెంట్ ఐడీస్ 1 ఉన్నవి 3 ఉన్నాయి. సో ఆ 3 కంబైన్ అయిపోయి ఒక గ్రూప్గా అవుతుంది. ఆ గ్రూప్లో అది మ్యాక్సిమం శాలరీ ఏంటో అది డిసైడ్ చేస్తుంది. అది ఇప్పుడు మ్యాక్సిమం శాలరీ గ్రూప్ ఐడి 1లో మ్యాక్సిమం శాలరీ ఏంటి వస్తుంది? 20,000. ఇది 20,000 ఉంది, ఇది 1 ఉంది. సో మనకి 20,000 అనేది మ్యాక్సిమం శాలరీ అయింది. ఇప్పుడు అలాగే డిపార్ట్మెంట్ ఐడి 2 అనేది చూద్దాం. ఇప్పుడు 1 2 3 ఇప్పుడు ఈ 3 ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది. అంటే డిపార్ట్మెంట్ ఐడి ఒక్కొక్క ఐడిలో ఎంతెంత మంది ఉన్నారనేది డిపార్ట్మెంట్ 1లో 3 ఉన్నారు. 3 మెంబర్స్ ఒక గ్రూప్ అయిపోయారు. ఆ గ్రూప్లో నుంచి మళ్ళీ మ్యాక్సిమం శాలరీ ఏంటో అది చూస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం మనము దాన్ని. ఇక్కడ మళ్ళీ డిఈపిటి డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి కూడా ఇస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసుకుంటే మనం ఈచ్ గ్రూప్లో మ్యాక్సిమం శాలరీ ఎంత అనేది వస్తుంది. చూడండి, డిపార్ట్మెంట్ 1 వాళ్ళల్లో మ్యాక్సిమం శాలరీ 20,000 వచ్చింది. డిపార్ట్మెంట్ ఐడి 2లో 40. ఇలా ఈచ్ గ్రూప్గా డిపార్ట్మెంట్ ఐడీస్ని గ్రూప్గా డివైడ్ చేసుకొని తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఐడి గ్రూప్ అయిందనమాట. ఇది ఒకటి మ్యాక్సిమం అనేది ఒక
అగ్రిగేట్ ఫంక్షన్. ఇలాగే మనము మనకి మినిమం సాలరీ ఎంత కావాలంటే మినిమం ఫంక్షన్ అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేయొచ్చు. చూడండి మినిమం సాలరీస్ వచ్చాయి. అలా కాకుండా నీకు యావరేజ్ సాలరీని ఈచ్ గ్రూప్ వాళ్ళకి యావరేజ్ ఎంత ఇస్తున్నామో కూడా చూడొచ్చు. యావరేజ్ అనేది కూడా ఇంకొక అగ్రిగేట్ ఫంక్షన్. చూడండి యావరేజ్ వచ్చింది. మళ్ళీ ఇలా కాకుండా ఇంకా దీంట్లోకి ఇంకా మనము లైక్ ఫిల్టర్ చేయొచ్చు. నాకేంటి మ్యాక్సిమం సాలరీ కావాలి, దాని నుంచి మనం ఏం చేయాలి, మనకి డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 3 అనే వాళ్ళది మ్యాక్సిమం సాలరీ కావాలి. అలా కావాలి అనుకుంటే నేను ఇక్కడ వేర్ కండిషన్ ఇచ్చి డిపార్ట్మెంట్ డాట్ DEPT ID ఈజ్ ఈక్వల్ టు 3. నాకు డిపార్ట్మెంట్ ఐడి ఒక 3 వాళ్ళది కావాలి అన్నప్పుడు, మ్యాక్సిమం సాలరీ వాళ్ళది కావాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ఫర్ ఇది మనకి ఒక ఫిల్టరేషన్ లాగా యూజ్ చేస్తున్నాను. చూడండి డిపార్ట్మెంట్ ఐడి 3 వాళ్ళల్లో మ్యాక్సిమం సాలరీ అంత వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనము కౌంట్, నెంబర్ ఆఫ్ కౌంట్. ఇప్పుడు నాకు కౌంట్ కావాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అనుకుంటే, ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఒక టేబుల్లో ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ EMPID యొక్క కౌంట్ కావాలి యాజ్ టోటల్ నెంబర్, యాజ్ టోటల్ అని ఇస్తాను. ఈ కండిషన్ తీసేస్తా. ఓకే, ఇప్పుడు టోటల్ కౌంట్ ఎంత అనేది టోటల్ నాకు ఒక్కొక్క ఐడిలో, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడిలో టోటల్ కౌంట్ 3 ఉన్నారు, డిపార్ట్మెంట్ 2లో 3 ఉన్నారు. ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ ద సాలరీస్ కావాలి అనుకుంటే దానికి ఎలా చేయాలి అనుకుంటే టోటల్ సమ్ ఆఫ్ దేని సమ్ ఎంప్లాయీ సాలరీ as total salary. అంటే ఒక డిపార్ట్మెంట్కి ఎంతెంత సాలరీ ఇచ్చారు అనేది కూడా మనం చూడొచ్చు. లైక్ డిపార్ట్మెంట్ డాట్ DEPTID ఫ్రమ్, ఇది కాపీ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఒక్కొక్క ఐడి వాళ్ళకి ఎంత టోటల్ సమ్ సాలరీ ఇస్తున్నామా అనేది తెలిసిపోతుంది ఇక్కడ. ఇలా కాకుండా ఇంకొక ఏం ఫంక్షన్ ఉంటుంది, ఇంకొకటి మనము హ్యావింగ్ క్లాజ్ యూస్ చేయొచ్చు. ఇక టోటల్ మనం ఏం చేసాము, సమ్ ఆఫ్ ఈచ్ దానికి చేసాము. ఈచ్ ఇచ్చి మనం అదే హ్యావింగ్ వచ్చి మనం గ్రూప్ బై చేసిన తర్వాతనే హ్యావింగ్ అనేది చేయాలన్నమాట. హ్యావింగ్ అనేది కూడా లైక్ కండిషన్ చెక్ చేయడానికి హ్యావింగ్ సమ్ ఆఫ్ సాలరీ, సమ్ ఆఫ్ EMP, నాకు EMP టోటల్ సమ్ ఆఫ్ EMP 80,000 35,000 కన్నా ఎక్కువ ఉండేది ఏంటి కావాలి అనుకుంటే సమ్ ఆఫ్ EMP ఆఫ్ సాలరీ గ్రేటర్ దాన్ 35,000 అని ఇస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, 35,000 ఉండి ఇది వచ్చింది. దానికన్నా గ్రేటర్ దాన్ అంటే ఇప్పుడు ఈ మిగతా 3 రోస్ వస్తాయి. చూడండి చేసి ఎగ్జిట్ చూడండి, గ్రేటర్ దాన్ 35,000 కన్నా ఎక్కువ ఉండేది
ఇది గ్రూప్, ఇది ఒక అగ్రిగేట్ ఫంక్షన్. సో మనం ఏమేమి అగ్రిగేట్ ఫంక్షన్స్ చూసాము? మినిమం, మాక్సిమం, సమ్, కౌంట్, యావరేజ్, ఇలా ఇలా ఇవి కొన్ని మన అగ్రిగేట్ ఫంక్షన్స్ విచ్ ఆర్ కామన్లీ యూజ్డ్ అన్నమాట. ఇవి మనము జాయిన్స్ యూజ్ చేసి ఈ గ్రూప్ బై కండిషన్ ఇచ్చి, ఈ గ్రూప్ బై చేస్తేనే మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అన్నమాట. మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే, ఫర్ టుడే దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ for listening.